హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఏం కర్రీ చేద్దామని ఆలోచించాను. నేనైతే గుత్తి వంకాయ కర్రీ చేశాను. వంకాయ అలా రొటీన్గా వండుకోవడం కన్నా ఇలా మసాలా వంకాయ వండుకుంటే చాలా బాగుంటుందని అనుకొని నేనైతే ఈరోజు వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. గుత్తి వంకాయ ఫస్ట్ మనం కొంచెం పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. అది గ్రైండ్ పేస్ట్ లాగా చేయాలి. అందులోనే కొంచెం కారం, ఉప్పు, మసాలా, కొన్ని లవంగాలు, ధనియాలు వేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్గా పక్కకు పెట్టుకున్నాను. వంకాయలు 4 ఘాట్లు పెట్టి కట్ చేసుకొని ఆ పేస్ట్ని అందులో నింపుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకోవాలి. వేయించుకున్నాక కొంచెం పచ్చిమిర్చి వేయాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి గోలుతుంటే ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక కొంచెం కలియమాకు, బిర్యానీ ఆకులు కూడా వేసాను. కొంచెం పుదీనా వేసి అల్లం పేస్ట్ వేయాలి. అలాగే పసుపు వేసి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పెట్టిన వంకాయ ఉంది చూడండి, అందులో వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి. అన్నీ అట్లా 4 ఘాట్లు పెట్టుకొని అందులో పేస్ట్ పెట్టుకోవాలి. మన పల్లీలో అది ఉంటుంది కదా, అది డిప్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై కానివ్వాలి. ఎంత బాగుంటుందో, ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి మసాలా వంకాయ అంటే. దాని మీదకి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసాను, పుల్లగా టేస్ట్ బాగుంటుందని. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీ మసాలా వంకాయ. ఆయిల్ అలా పైకి తేలుతుంటే అంతవరకు ఉంచుకోవాలి. ఇలా అయిందంటే మనకు వంకాయ రెడీ అయిపోతుందని. మంచిగా మెత్తగా ఎలా ఉడికింది చూడండి. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తేనైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేస్తారా? ట్రై చేయండి గుత్తి వంకాయ కర్రీ. థ్యాంక్ యూ. ప్లీజ్